హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి లాయర్ తాత హాల్లోకి చేరి ఉంటారు. లాయర్ ఎందుకు పిలిపించావమ్మా లక్ష్మి అని పీటర్ తాతయ్య ప్రశ్నిస్తారు. ఆస్తిక పంపకాలు చేయడానికి తాతయ్య అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటుంది. అదే ఆస్తి పంపకాలు చేయటం ఏంటమ్మా అని వీలునామా ప్రకారమే కదా ఆస్తి అని పీటర్ తాత చెప్తూ అత్తయ్య అంటారు. లేదు తాతయ్య, ఆస్తుల వల్ల మన ఎవరి ఆస్తిలో వాళ్ళకి పంచి ఇచ్చేస్తే ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అని జానుకి రావాల్సిన పొలాన్ని నేను జానుకి ఇచ్చేద్దామని ఇలా లాయర్ గాని లక్ష్మి చెబుతూ ఉంటుంది. దాంతో జాను చాలా ప్రేమగా కళ్ళ నీడ కన్నీటిని పెట్టుకుని లక్ష్మి వైపుకు చూస్తూ ఉంటుంది. దాంతో జాను లక్ష్మి చాలా 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 దేవయాని వాళ్ళు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. జానుకి రావాల్సిన పొలాన్ని జానుకి ఇచ్చే చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. సరేనమ్మా లక్ష్మి, అందాన్ని ఇష్టమే నాదే ఉంది. దాంతో లక్ష్మి ఆస్తిని పంచి ఇవ్వమని ఒక్కసారి పాత వీలునామాని తిని అని లాయర్ గారు చెబుతారు. పీటర్ తాతయ్య వీలునామా కోసం వెళ్తాడు. అయితే పీటర్ తాతయ్య ఖాళీ చేతులతో రావడంతో, ఏంటి తాతయ్య పాత వీలునామా ఏమైంది, ఎందుకు మీరు తీసుకురాలేదు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను బీరువాలో పెట్టానమ్మా లక్ష్మి, ఆ వీలునామా కనిపించట్లేదు అని పీటర్ తాత చెబుతాడు. ఏంటి వీలునామా కనిపించటం లేదా అని లక్ష్మి షాకింగ్గా అడుగుతూ ఉంటే, మనమే కదా దానిని కాల్ చేసింది అని దేవయాని మనిషి అనుకుంటారు. ఇప్పుడు ఆ వీలునామా లేకపోతే ఎలా అమ్మ అని లాయర్ గారు అడుగుతూ ఉంటే, లాయర్ గారు ఇప్పుడు ఆ వీలునామా లేకపోతే ఏంటి అని మనిషి అంటుంది. పాత వీలునామా చూసి ఇప్పుడు ఆస్తి పంపకాలు జరపాలి. ఆ వీలునామా లేకపోతే ఆస్తి పంపకాలు జరగటానికి కూడా కుదరదు అని లాయర్ చెప్పడంతో, అయ్యో మన చేతులారా మనమే నాశనం చేసుకున్నామే అని దేవయ్యని మనిష చాలా షాకింగ్గా చూస్తూ వాళ్ళిద్దరు చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు.